బిడ్డని దూడన్నాను ₹2 ఆకి పెట్టి కూడా రాదు. కాకపోతే ఈ పెద్ద ఏంద్ర అంటే ₹2 దోశ అయితే అమ్ముతుంది 30 సంవత్సరాల నుంచి. ₹2 దోశ అంటే ఇంకా పొడుగ్గా ఉంటుంది అనుకోకండి స్వామి. అరస ఎంత ఉంటుంది చిన్నది. ఇడికి వచ్చిన వెంటనే తెలియక రూపాయి దోశ ఫస్ట్ రూపాయితో దోశ ఓయమ్మ ఏమో నన్ను కొట్టేటట్టు నా స్వామి. ఆయన రూపాయి కాదు ₹2 కన్నా చెప్తాను. నా ఫ్రెండ్ ఇర్ఫాన్ గాడు కబడ్డీ ఆడతాడు. ఈడు ఏం చేశాడు అంటే ఈడు మూతి మీద వెంగాడు కబడ్డీ ఆడతా. ఈడు ఏమి తెలియనట్టు అమాయకుల్లో ఏం చేశాడు అంటే సైకిల్ ప్లేట్ తీసుకుని ఒక 10 దోశలు అయితే వేసుకున్నాడు. ఈడు మామూలుగానే 10 దోశలు తింటాడు. ఇంకా చిన్న దోశలు అయితే 50 పైన తింటాడు. ఎంతైనా ప్రేమ బాబు. వాడు తినకన్నా ఫస్ట్ ఏంటంటే నాకైతే పెట్టాడు ఆ మధ్యగా. నేను ఈ దోశ తినే లోపల ఏంటంటే 10 దోశలు అయితే లేపేసినాడు. సాక్షి వచ్చి మా తాహిర్ చెప్తాడు చూడండి 10 దోశలు అయితే తినేసినాడు. ఇడు తినేసినోడు మూసుకొని బాగా ఆడు ఇవి ఏం చేస్తాడు అంటే మా వాడు తింటాడు కదా వెంకటేశ్వరుడు అభిప్రాయం చెప్పండి. ఆడుండే ముసలాం నన్ను ఏమనిందంటే దూడ తినేది తింటున్నావు అనింది. ఆ ముసలాం ఆ మాట చెప్పేటప్పుడు ఇర్ఫాన్ గారు వీడియో తీసుకోలేదా మళ్ళీ చెప్పని చెప్పి ఆమె దగ్గర అడుగుతున్నాడు. ఆ ముసలాం ఎంత కాకబట్టినా అసలు చెప్పలేదు. ఎందుకంటే నా మనవని నేను తిట్టను ఏదో పొరపాటు గణేసిన ఇర్ఫాన్ గాడికి నన్ను తిట్టాలంటే భలే పైతికి ఆనందం భలే సాటిస్ఫాక్షన్. అందుకు కదా ఇర్ఫాన్ గారు నా దగ్గర తండించుకుంటా ఉంటాడు తిట్టించుకుంటా ఉంటాడు. ఎంత చెప్పినా సిగ్గులే.